ఉచిత ఇసుక విధానానికి రెవెన్యూ పోలీస్ అధికారులు తూట్లు పొడుస్తున్నారంటూ గుంటూరు జిల్లా వెలగలపూడికి చెందిన లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల క్యూ సీనియర్ నెంబర్లతో అవకతవకలకు పాల్పడుతున్నారని వాపోయారు. ముందొచ్చిన లారీలు అలానే ఉంటున్నాయని, వెనుక వచ్చిన లారీలు మాత్రం లోడ్ చేసుకుని వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. అయితే అధికారుల తీరుతో లింగాయపాలెం సీడ్ యాక్సిస్ రహదారిపై 2 కిలోమీటర్లు లారీ బారులు తీరుతున్నాయి. అయితే అక్రమ అర్జనే ధ్యేయంగా పైరవీలు చేస్తున్న కొందరు రెవెన్యూ అలాగే పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానానికి చెడ్డ పేరు రాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రోజులు 4,000 రూపాయల డ్రైవర్కి ఇవ్వాలని వీళ్ళు అంటారు. సావధానంగా బండి 1 by 1 సీరియల్లో నడిచిపోతే ప్రతి బండి వచ్చిన రోజు లోడ్ వేసుకొని వెళ్ళిపోయిందండి. కానీ అట్లా బానీయకుండా మధ్యలో రోజు 50-60 బళ్ళు, ఉదయం ఒక రౌండ్, సాయంత్రం ఒక రౌండ్ ఆ బళ్ళే వచ్చి తిరిగిపోవాలి. మళ్ళీ ఈ రకంగా జరుగుతుందండి కొరీలో. ఇక్కడ మరి ఇక ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టించేస్తున్నారు. 2 షిఫ్ట్లుగా రాస్తున్నారండి. 2 షిఫ్ట్లో ఉదయం ఒక 25-30 బళ్ళు జరుగుతున్నాయి, సాయంత్రం ఒక 25-30 బళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా నేను వచ్చి పట్టుకుంటే 128 బళ్ళు ఉన్నాయి. అంటే మనం పట్టుకున్నప్పుడల్లా ఆడ చర్య పరుస్తుంటే మేము చర్య తీసుకుంటామని అంటారు. కామ్గా ఊరుకుంటున్నాం. 15 రోజుల నుంచి ఇదే రకంగా జరుగుతుందండి. 15 రోజుల నుంచి జరుగుతుంది. 10 రోజుల నుంచి నేను అసలు ఎమ్మడిపడి తిరుగుతున్నాను రెవెన్యూ ఆఫీస్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎక్కడ తిరిగినా కానీ తెల్లారి మామూలే, మళ్ళీ మామూలే అవుతుంది. ఇక్కడ జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది 4-3 జిల్లాల నుంచి వచ్చారండి. వాళ్ళందరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారుగా. ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ ఆడపోతే పలానంతా ప్రయారిటీలు అంటున్నారు, ఇట్లా అమ్ముకుంటున్నారని.